హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీకి సంబంధించి ప్రశ్న నిధి బుక్స్ అనేవి ప్రాక్టీస్కి ఉపయోగపడతాయని ఒక వీడియో చేయడం జరిగింది కదా. అయితే ఈ ప్రశ్న నిధి పుస్తకాలు యొక్క ఎడిషన్ని ఎప్పుడు తయారు చేయడం జరిగింది, అదేవిధంగా లోపల కంటెంట్ అనేది ఎలా ఉంది అనేది వీడియో చేయండి అంటూ కామెంట్స్ రావడం జరిగింది. సో ఈ వీడియో అనేది దానికి ఆన్సర్గా చేయడం జరిగింది. ఈ బుక్స్ అయితే ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2015లో అనమాట, రీప్రింట్ 2018-24లో చేయడం జరిగింది. ఇవి ఫేమస్ బుక్ షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అంతేకాదు ఇవి ఎంసెట్, నీట్ మరియు ఇతర ప్రవేశ పరీక్షల కోసం రూపొందించబడిన పుస్తకాలు. అంతేకాదు మనకి సిలబస్ అనేది ఇప్పుడు మనకి అఫీషియల్ సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ అనేవి కూడా ఇండెక్స్లో ఇలా ఇవ్వడం జరిగింది. మనకి క్లియర్ కట్గా, అంటే కొంతమందికి పాయింట్ వైజ్ చదవడం ఇష్టం కదా, ఆ పాయింట్ వైజ్ చదివే వాళ్ళకి ఈ బుక్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు చూడొచ్చు, నేను ఇది వృక్షశాస్త్రం 1 బుక్ అనమాట. ఇలాగ ప్రతిదీ టేబులర్ ఫామ్లో ఉంది, పాయింట్ వైజ్గా ఉంది. అన్నీ మనకి సైడ్ హెడ్డింగ్స్ కానీ హైలైట్ చేశారు. ఇంకా మనకి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయన్నమాట. మెయిన్గా అంటే క్విక్ రివిజన్కి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ క్విక్ రివిజన్కి ఉపయోగపడతాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ చదివేసిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేయొచ్చు అనమాట. ప్రాక్టీస్ బిట్సే కాదు, ఇంకా మ్యాచింగ్ కూడా ఉన్నాయి. ఇంకా మనకి నిశ్చితం కారణం రకం ప్రశ్నలని, బహుళ సమాధానం రకం ప్రశ్నలని, ఇంకా ఎటువంటి విధాలుగా క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉందో ఆ విధంగా ఎన్ని మోడల్స్లో అయితే అడుగుతారో అలా ఉందన్నమాట. ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించి, ఇది సెకండ్ యూనిట్. ఎలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు మనకి క్లియర్ కట్గా పాయింట్ వైజ్గా చదివే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. పాయింట్స్ ఉంటాయి, అంతేకాదు పాయింట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ఎక్కువ సంఖ్యలోనే ఉంటాయి ప్రాక్టీస్ బిట్స్ అనేవి. మనకి ఇంకా టైం ఉంటే జతపరచడం, ఈ మ్యాచింగ్ అవి చేసుకోవచ్చు. ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా వృక్షశాస్త్రం 2 ప్రశ్నల నిధి బుక్ కూడా ఇలాగా టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఇది కూడా 2015లోనే ఫస్ట్ ఎడిషన్, రీప్రింట్ 2018లో చేయడం జరిగింది. దీని యొక్క ప్రైస్ 225. ఇవి కూడా అంతే, సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ దీనిలో కూడా ఉంది. అంటే మనకి ఇవి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్కి మనకి ఏమంటారు రిలేటెడ్గానే అనమాట. దానిలో ఉన్న మ్యాటర్సే ఇంపార్టెంట్ పాయింట్స్. ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు టేబులర్ ఫామ్లో. అంటే మనకి క్విక్గా టేబులర్ ఫామ్లో అర్థమవుతుంది కదా, ఇలా టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు. మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్స్ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇచ్చారు. మనకి ఎక్కువ టైం ప్రాక్టీస్ బిట్స్ ఇంకా ఏ ఇతర పుస్తకాలు కూడా రిఫర్ చేయని అవసరం లేదు, అంత బాగున్నాయి ప్రాక్టీస్ బిట్స్ అనేవి. ఇంకా సంయోజన రకం ప్రశ్నలు, ఇలా ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందో అలా అన్ని రకాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా కీలో సమాధానాలు ఇలా కీ అనేది ఇవ్వడం జరిగింది, మనకి కన్ఫ్యూజన్ లేకుండా. కీ కూడా ఆన్సర్స్ వెనకాల కీ అనేది ఉంటుందన్నమాట. ఇలా టేబులర్ ఫామ్లోనే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ అయ్యేలాగా టెక్స్ట్ బుక్లో కంటే టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది మొత్తం. ఒక ఇంటర్మీడియట్కి సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్ ఎలా అయితే ప్రాక్టీస్ బిట్స్ మనకి ఇస్తుందో అలాగా ఈ బుక్స్లో ఉన్నాయి. ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ పాయింట్ వైజ్గా ఉన్నాయి. మనం టెక్స్ట్ బుక్ చదివేసిన తర్వాత మరలా ఇవి కూడా ఒకసారి చదువుకుని ప్రాక్టీస్ బిట్స్ చేసుకోవడమే. నెక్స్ట్ జంతుశాస్త్రం ప్రశ్నల నిధి 1 బుక్ చూసినట్లయితే ఇది కూడా 2015 మన సిలబస్ ప్రకారమే ఉన్నాయి ఫ్రెండ్స్, అంతా టాపిక్ అన్నీ. ఇది కూడా 2015లో ఫస్ట్ ఎడిషన్, 2018-24లో రీప్రింట్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 297.
మొత్తం మన సిలబస్లో ఉన్న టాపిక్స్, ఇంటర్మీడియట్ సిలబస్లో ఉన్న టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఇదైతే మొత్తం జువాలజీ అయితే 1.1 ఒకటి ఇచ్చి దానికి సంబంధించిన బిట్స్ ఇచ్చారు. మళ్ళీ 1.2 ఇచ్చి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చి మళ్ళీ దానికి సంబంధించిన బిట్స్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇంత డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ క్లియర్ కట్గా పాయింట్ వైజ్గా టేబులర్ ఫామ్స్లో మనం ఎలా నోట్స్ అయితే ఒకటి ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఇచ్చి, ఆ నోట్స్ ఎలా తయారు చేసుకుంటామో అలాగే మనం ఓన్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇచ్చి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇలా ఇచ్చారు. మొత్తం ప్రాక్టీస్ బిట్స్. జువాలజీ బుక్ ఇది. ఇలా మోడల్స్ ఉంటాయి కదా, క్వశ్చన్స్లో అడిగే మోడల్స్, అలా కూడా మోడల్స్లో క్వశ్చన్స్ అడిగారు. డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ప్రాక్టీస్ బిట్స్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతా టేబులర్ ఫామ్స్లో క్లియర్ కట్గా ఉంది. లాస్ట్లో మళ్ళీ దానికి సంబంధించి కీ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. ఇలా పాయింట్ వైజ్గా మనకి నోట్స్ ప్రిపేర్ చేసుకునే టైం ఉండదు కాబట్టి ఈ పాయింట్స్ని మనం నోట్స్గా మనం చూసి రాసుకోవడమైనా చేసుకోవచ్చు. లేకపోతే ఇదేమో జంతు శాస్త్రం ప్రశ్ననిధి 2 బుక్. ఇది కూడా 2015 అనుకుంటా. 2015లో ఫస్ట్ ప్రింట్ చేశారు. 1824లో మళ్ళీ రీప్రింట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ సిలబస్కి రిలేటెడ్గానే ఉంది. ఇదంతా మనకి మన బయాలజీ డిఎస్సి సిలబస్కి రిలేటెడ్గానే ఉంది. స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి బయాలజీ సిలబస్కి రిలేటెడ్గానే ఉన్నాయి. వీటిని ఫేమస్ బుక్ షాపుల్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లేకపోతే బుక్ సోషన్ అనే ఆన్లైన్ యాప్ లింక్ అనేది ఛానల్ ఈ వీడియో కింద ఇస్తాను. ఎలా ఆర్డర్ చేయాలనేది బుక్ సోషన్లో ఆర్డర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.